రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ వద్ద స్తబంతురి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సామూహిక నిమజ్జన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా కలెక్టర్ సిపి పాల్గొని గణనాథులకు వేడుకలు పలికారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని అన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రతిష్ఠించిన ఏర్పాట్లను చేసిన జిల్లా యంత్రాంగాన్ని మంత్రి తుమ్మల అభినందించారు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి 9 రోజులు పూజల అనంతరం ఈరోజు బొజ్జ గణపతిని ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి పంపించడం కోసం ఎంతో నిష్ఠతోటి ఎంతో భక్తితోటి మీరందరూ పూజలు నిర్వహించి ఈరోజు ఆ గణనాథుడిని ఆ యొక్క గంగమ్మ తల్లి ఒడిలోకి పంపించే శుభ సందర్భానికి ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయటం కోసం మేయర్ గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ పంటలతోటి వర్ధిల్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి సర్వతోముఖ అభివృద్ధికి ఆయనకి ఆ గణనాథుడు శక్తినివ్వాలని, తద్వారా మీరు తెచ్చుకున్నటువంటి ప్రజారాజ్యం ప్రజా పాలన ద్వారా ఖమ్మం జిల్లా 33 జిల్లాల్లో అగ్రభాగాన నిలవటం కోసం నేడు అంగరంగ వైభవంగా నవరాత్రులు పూర్తి చేసుకుని నేడు నిమజ్జనానికి మన బొజ్జ వినాయకుడు రెడీ అయి ఉన్నారు. మీ అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, జిల్లా యంత్రాంగం తరఫున మనం ఆల్రెడీ పలు దఫాలు మీటింగ్లు కూడా చేశాం. గౌరవ మంత్రి వర్యుల యొక్క సలహాలు సూచనలు వారి యొక్క ఆదేశాలతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇవాళ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు కూడా మా అధికారులకు సహాయ సహకారాలు అందించాలని, ఇది ఓన్లీ మన సెలబ్రేషన్ మిగతా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కావద్దు. సో కాబట్టి పోలీసు వారు ఎస్పెషల్ గా వారు చెప్పినటువంటి సలహాలు సూచనలు మీరు పాటించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను.